హలో నమస్కారం అందరికీ. తరచుగా రోగులు నన్ను అడుగుతారు, మీరు సోరియాసిస్కు చికిత్స ఇస్తున్నప్పుడు లివర్ మందులు ఎందుకు ఇస్తారు లేదా లివర్ పరీక్ష ఎందుకు చేస్తారు అని. అసలు విషయం ఏమిటంటే, సోరియాసిస్ మీకు వస్తే ఇది మీ డిసార్డర్ కాదు. మీకు తెలిసినట్లుగా దాని తర్వాత శరీరంలో ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ప్రతి చర్మ కణంలో ఇన్ఫ్లమేషన్ వస్తుంది మరియు ఆ ఇన్ఫ్లమేషన్ కారణంగా మీ లివర్ చుట్టూ కూడా కొవ్వు పేరుకుపోవడం మరియు ఇన్ఫ్లమేషన్ ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఈ ఇన్ఫ్లమేషన్ కారణంగా మన లివర్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్కు చేరుకుంటే లేదా అక్కడ ఏదైనా ఇన్ఫ్లమేషన్ ఉంటే అది స్పష్టంగా ఉంటుంది. మీరు ఏ ఔషధం తీసుకున్నా అది సమర్థవంతంగా మీ శరీరానికి పనిచేయదు. అది సమీకరించబడదు, శోషించబడదు. లివర్ నుండి టాక్సిన్ను బయటకు వెళ్ళకపోతే, ఎందుకంటే లివర్ నుండే మీ రక్త ప్రవాహంలో అన్ని పోషకాలు చేరతాయి, మొత్తం రవాణా జరుగుతుంది మరియు టాక్సిన్ను మీ రక్త ప్రవాహంలోనే తిరుగుతుంటే అవి ఎక్కడో ఒక చోట సోరియాసిస్ను పెంచుతాయి. అందుకే మేము ఈ ప్రయత్నం చేస్తాము. సోరియాసిస్ రోగి యొక్క లివర్ కనీసం ఆరోగ్యకరమైన విధంగా పనిచేయాలని, తద్వారా అతని చికిత్స కూడా బాగా సాగుతుంది. అతని శరీరంలో టాక్సిన్ను వ్యాపించకుండా బయటకు వెళ్తూ ఉంటాయి. లివర్ సమర్థవంతంగా టాక్సిన్లను ఫిల్టర్ చేస్తూ ఉంటే అతనికి ఫలితాలు త్వరగా వస్తాయి. ఇప్పుడు నేను ఎందుకు ఇది జరుగుతుందో చెప్పాలంటే, ఇది ఎందుకంటే ఒకటి, మేము చెప్పినట్లు ఇన్ఫ్లమేషన్ జరిగిందని ఫ్యాట్ సేకరణ జరిగింది. దాని కారణంగా మీకు లివర్ ఇన్ఫెక్షన్ లేదా ఫ్యాటీ లివర్ వచ్చింది. మీరు ఆల్కహాల్ తీసుకున్నా లేదా తీసుకోకపోయినా అది రోగి నుండి రోగికి మారుతుంది. మీరు ఇప్పటికే ఆల్కహాలిక్ అయితే దాని కారణంగా కూడా మీకు ఫ్యాటీ లివర్ రావచ్చు మరియు సోరియాసిస్ కూడా ట్రిగ్గర్ కావచ్చు. కానీ మీరు ఆల్కహాల్ తీసుకోకపోయినా మరియు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఉన్నా, మీకు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు కూడా సోరియాసిస్ ట్రిగ్గర్ కావచ్చు. అందువల్ల సోరియాసిస్ వల్ల ఫ్యాటీ లివర్ అవుతుందని అర్థం అవుతుంది. కానీ ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు సోరియాసిస్ వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి మరియు మీ ఫైబ్రస్ సిరోసిస్ వరకు ఫ్యాటీ లివర్ చేరుకున్నప్పుడు అక్కడ సోరియాసిస్ కూడా మరింత తీవ్రంగా మారుతుంది. ఇప్పుడు నేను మాట్లాడితే, అధిక బరువు ఉన్న రోగులు లేదా వారి ఆహారపు అలవాట్లు మంచిగా లేనివారు, ఆహారపు అలవాట్లు సరిగా లేనివారు, వారిలో కూడా లివర్ వ్యాధి కనిపిస్తుంది మరియు వారి సోరియాసిస్ మరింత తీవ్రంగా మారుతుంది. లేదా మొదట సోరియాసిస్ వచ్చింది, తరువాత వారికి లివర్ వ్యాధి వచ్చింది, అధిక బరువు లేదా అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా. అందువల్ల ఈ సందర్భంలో మీరు ఏమి చేయాలి అంటే, స్పష్టంగా మీ జీవనశైలిని మెరుగుపరచడం మరియు మీ బరువును కూడా నియంత్రించుకోవడం అవసరం. ఇప్పుడు నేను రాశిలో ప్రత్యేకంగా కనిపించే లీక్ సిండ్రోమ్ గురించి మాట్లాడితే, అన్ని విషపదార్థాలు పేగు నుండి బయటకు పోతున్నాయని అంటాము. రక్త ప్రవాహంలోకి మరియు మొత్తం రక్తంలో వ్యాపిస్తున్నాయి. దీని కారణంగా సోరియాసిస్ మరింత తీవ్రమవుతోంది. ముఖ్యమైన పోషకాలు శోషించబడవు, అవగాహన చేయబడవు. దీని కారణంగా సోరియాసిస్ పెరుగుతుంది లేదా సోరియాసిస్ ప్రత్యేకంగా లీకీ గట్ సిండ్రోమ్ పొందుతుంది. ఇది రెండు విధాలుగా జరుగుతుంది. ఈ సందర్భంలో వారి గట్ను సరిచేయాలి, తద్వారా వారు తీసుకునే మందులు కనీసం బాగా శోషించబడతాయి, అవగాహన చేయబడతాయి మరియు మీకు ఫలితాలు అందుతాయి. మరొక కారణం ఉంది. అక్కడ సోరియాసిస్ రోగుల్లో మేము ఫ్యాటీ లివర్ను కనుగొంటాము లేదా లివర్లో జామలు పెరుగుతాయి. ఇది దీర్ఘకాలికంగా ఇమ్యూన్ సప్రెషన్ లేదా స్టెరాయిడ్ తీసుకోవడం వల్ల జరుగుతుంది. రోగి చాలా ఎక్కువ కాలం నుండి స్టెరాయిడ్ తీసుకుంటున్నప్పుడు, ఇమ్యూన్ సప్రెషన్ తీసుకుంటున్నప్పుడు, ఉదాహరణకు మిథోట్రెక్సేట్ లేదా సైక్లోస్పోరిన్, అది మీ లివర్పై ప్రభావం చూపుతుంది మరియు దాని కారణంగా మీ లివర్ ఎంజైమ్స్ పెరుగుతాయి లేదా ఫ్యాటీ లివర్ను దాటుతుంది. ఇప్పుడు ఫ్యాటీ లివర్ పెరిగినప్పుడు సోరియాసిస్ యొక్క రికవరీ కూడా నెమ్మదిగా అవుతుంది. రికవరీతో పాటు సోరియాసిస్ ల్యాబ్స్ కూడా చేస్తూనే ఉంటాయి. కాబట్టి ఇవి రెండు పరస్పర సంబంధం కలిగి ఉంటాయి. కాబట్టి సోరియాసిస్ రోగికి తన లివర్ను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం. ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఏమి చేయాలి అంటే, మీరు చాలా ఎక్కువ పైన్ కిల్లర్స్, యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్ లేదా ఇమ్యూన్ సప్రెసెంట్స్ తీసుకుంటే వాటిని నిలిపివేయండి. అలాంటి చికిత్సను చూడండి. ఇది మీ లివర్ వంటి ముఖ్యమైన అవయవాలను నాశనం చేయకుండా ఉండాలి. తర్వాత మీరు మీ బరువును నియంత్రించుకోవాలి. మీ బరువు చాలా ఎక్కువగా ఉంటే మీ ఎత్తుకు అనుగుణంగా ఉండే ఐడియల్ బరువులో ఉండాలి. ఏదో ఒక శారీరక కార్యకలాపం తప్పనిసరిగా చేయాలి, తద్వారా టాక్సిన్లు బయటకు వెళ్తాయి, మెటాబాలిజం బాగా నడుస్తుంది. చాలా ఎక్కువ పదార్థాలు తినకండి. ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని ప్రాధాన్యత ఇవ్వండి. అందులో మీరు చాలా ఎక్కువ ఫ్రైడ్ లేదా డైరీ ఉత్పత్తులు లేదా నాన్ వెజిటేరియన్ ప్రోటీన్ను నివారించండి. చాలా ఎక్కువ మిర్చి మసాలాలను నివారించండి. ఆలు, బెంగన్, అరబీ వంటి స్టార్చీ కూరగాయలను నివారించండి మరియు చాలా సింపుల్ హోమ్ ఫుడ్ తినండి. మీరు ఈ విషయాలను పాటిస్తే మీ లివర్ కూడా ఫ్యాటీ లివర్ వైపు పెరుగుతున్నది నియంత్రించబడుతుంది. సోరియాసిస్ కూడా త్వరగా నయం అవుతుంది మరియు అన్ని పోషకాలు శోషణ మరియు అనుకరణ ప్రారంభమవుతాయి. టాక్సిన్లు రక్త ప్రవాహంలో తిరుగుతున్నవి బయటకు వెళ్తాయి మరియు ఏదైనా సమస్య ఉంటే దానివల్ల మీ సోరియాసిస్ నయం కావడం లేదు, కింద ఇచ్చిన నంబర్లో నా టీంతో మాట్లాడండి, మమ్మల్ని కలవండి మరియు మీ సోరియాసిస్ను ముగించండి. ధన్యవాదాలు. జాగ్రత్తగా ఉండండి.